లవర్స్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. ఇక లైలా మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. మరి లైలా మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే సోను అలియాస్ విశ్వక్ సేన్ బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. ఇక ఆ ఏరియాలో సోను బ్యూటీ పార్లర్కి ఫుల్ డిమాండ్ అయితే ఉంటుంది. ఇక లేడీస్ అయితే ఆ బ్యూటీ పార్లర్ రావడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక ఇలాంటి సోను లైఫ్లోకి జెన్నీ అయితే ఎంటర్ అవుతుంది. ఇక ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో అయితే పడతాడు సోను. ఇక ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సోను అయితే అమ్మాయిగా గెటప్ వేసుకోవాల్సి వస్తుంది. అసలు సోను ఎందుకు హైడ్ అవ్వాల్సి వస్తుంది? ఇంతకీ సోనుకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం నుంచి సోను బయటపడ్డా లేదా అనేదే ఈ మూవీ మిగిలిన స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే విశ్వక్ సేన్ లేడీ గెటప్, అలాగే కొన్ని కామెడీ సీన్స్, లవ్ సీన్స్, పెళ్లి సీక్వెన్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి మూవీలో. అలాగే మూవీలో కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ అయితే తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో సూపర్గా నటించాడు. ఇక సినిమాలో మరో కీలకమైన క్యారెక్టర్లో నటించిన అభిమన్యు సింగ్ కూడా తన క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేశారు. ఇక అభిమన్యు సింగ్ క్యారెక్టర్పై వచ్చే కామెడీ సీన్స్ కూడా మూవీలో బాగా ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్గా నటించిన ఆకాంక్ష కూడా తన గ్లామర్తో సూపర్గా అలరించింది. ఇక హీరోతో పాటు సాగే ఆమె లవ్ అండ్ బోల్డ్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక విలన్గా బబ్లు పృథ్వీరాజ్ చాలా బాగా నటించారు. ఆయన మేనరిజమ్స్ కూడా బాగున్నాయి. ఇక మెయిన్ క్యారెక్టర్స్ మధ్య వచ్చే పంచులు, అలాగే కామెడీ టైమింగ్ కూడా సూపర్గా ఉంటుంది మూవీలో అయితే. ఇక ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫన్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్లో మిస్ అయ్యాయని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకి కొంచెం మైనస్ అయింది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సినిమా మొత్తం కంటిన్యూ చేసుంటే బాగుండేది. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే లియోన్ జేమ్స్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా సినిమాకు తగ్గట్టుగా బాగా అయితే చేశారు. ఇక ఫైనల్ గా లైలా అంటూ వచ్చిన ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్, లేడీ గెటప్, అలాగే కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అయితే బాగుంటాయి. ఓవరాల్ గా లైలా మూవీని ఒక్కసారి అయితే థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసేయచ్చు.